ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులైతేనేమి, జిల్లా నాయకులైతేనేమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మీద ఒక్కమైన అసత్య ప్రచారాలు పల్లి వాతావరణంలో ఉన్న రైతాంగాన్ని కన్ఫ్యూజ్ చేసి ఆ కన్ఫ్యూజన్ లబ్ధి పొంది అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఒక వ్యూహకర్త గతంలో మాకు పనిచేసిన ఆయన ఆ వ్యూహకర్త సలహాతో ఈ ప్రచారాన్ని దాదాపు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బహిరంగ సభలో మాట్లాడటం జరిగింది. ఆ యాక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకొని ఏదో ఒక బ్యాంకుకి కుదవ పెడతాడు అనే ప్రచారాన్ని చేయటం ఎంతవరకు ధర్మం అని వాళ్ళు అడుగుతున్నారు. నీ ఆస్తిని నేను కుదవ పెట్టాలంటే నీ సంతకం లేకుండా ఏ బ్యాంకు కూడా లోన్ ఇస్తాడా? నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రాలన్నిటికీ ముఖ్యమంత్రులు ఉండొచ్చు, కానీ ఆ రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది జరిగే ఏ ఒక్క పని చేసినా రాష్ట్రానికి మించిన కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం అటువంటి యాక్ట్ను జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన నిఘా వర్గాలతో ఎంక్వైరీ చేసి క్రేజీ వాళ్ళని ఆ లిక్కర్ స్కామ్లో ఏ విధంగా చేశారో ఆ విధంగా చేయరంటారా? ప్రజల ఆస్తిని ఆయన లాక్కుంటున్నారని తెలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అని చెప్పి మేధావులను, చదువుకున్న వ్యక్తుల్ని, ప్రజల్ని నేను అడుగుతున్నా. ఇదే యాక్టు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు మీ పార్టీ తరఫున మీ ప్రతినిధిగా ఇది ఎంత గొప్ప యాక్టు అని మీ ప్రతినిధిగా పయాల్ కేసు గారు ఈ యాక్ట్ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో ఒక్కసారి మీరు ఇది నిజం కాదా అంటారా? ఇది అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, అసెంబ్లీ రికార్డు ఇప్పటికి ఉంది. ఇది ఎవరు ఫోర్జరీ చేసి మీలాగా అబద్ధాలు చెప్పిన వాయిస్ కాదు ఇది. అసెంబ్లీలో ఈ యాక్ట్ గొప్పదని చెప్పిన మీ పార్టీ ఓడిపోతున్నారనే ఒక భయంతో ప్రజల్లో ఒక అవగాహనని లోపాన్ని సృష్టించి ఆ భయాందోళనను సృష్టించి ఆ భయాందోళన నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారా లేదా? దీనికి సమాధానం మీ ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి. అది కాకుండా రామోజీరావు గారు సాక్షాత్తు రైతు కార్యక్రమంలో ఆయన ప్రతిరోజు ఉదయాన్నే వస్తుంది మనకు టీవీలో రైతుల గురించి, సాగుబడి గీవుబడి గురించి చెప్పే కార్యక్రమం ఒకటి ఉంది ఆయనకి, అన్నదాత ప్రోగ్రాంలో ఈ యాక్ట్ గురించి ఏ విధంగా ప్రచురించారో ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజల్ని, మేధావుల్ని ఒక్కసారి ఆలోచించాలని చెప్తున్నాను. ఎంత దుర్మార్గపు చర్యో ఒక్కసారి మీరు ఆలోచించండి. అసెంబ్లీలో ఈ చట్టం కావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పింది మీరు, అన్నదాత కార్యక్రమంలో ఇది మంచి చట్టం అని చూపించింది రామోజీరావు గారు. ఈరోజు ఎలక్షన్ వచ్చేసరికి ఈ కూటమి ఎక్కడో ఉంది జనంలో, ఒక్కసారి కూటమిని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ చట్టం మంచిది కాదని చెప్పి ప్రజలకు ప్రచారం చేయటం అనేది ఎంతవరకు ధర్మం అని ఒకసారి ఆలోచించాలి. దీని మీద ఈసీ కూడా యాక్షన్ తీసుకుంది, ఆల్రెడీ కేసులు పెట్టమని చెప్పింది. మొన్న ఈ మధ్య పేపర్లో కూడా చూసాం. నేను అడిగేది ఒకటి మీ ద్వారా ప్రజల్ని, ఏ ఆస్తి కూడా యజమానికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, మన ఆస్తిని తీసుకునే రైట్స్ వాళ్ళకి లేవు. మన ఆస్తిని ఎవరు కూడా తస్కరించరు. మన రికార్డన్నీ కూడా పక్కా రైతుకి మనకు ఉన్న వివాదాలని సర్వే చేసి ఇంక జీవితకాలం మీకు ఇటువంటి వివాదాలు సివిల్ యొక్క యాక్ట్, సివిల్ కోర్టులు తిరగకుండా చేసేదానికి పెట్టిన యాక్టే తప్ప మరొకటి కాదని మీరు అందరూ విశ్వసించాలా.
ఇది దొంగ మాటలు చెప్పిన వీళ్ళందరి భాగవతం అసెంబ్లీలో వాళ్ళు చెప్పిన ఈ చట్టం గురించి మీరు అందరూ మీ ద్వారా ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే కాదు, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఫోటో పెడితే చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ ఇంట్లో మహిళల గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడు అనకాపల్లి సభలో మీరు అందరూ గమనించారు. సభ్య సమాజంలో మహిళలను అంత స్థాయి సీనియర్ నాయకుడై ఉండి సభ్య సమాజం తల ఉంచే విధంగా మాట్లాడాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, గతంలో మీరు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాదారు పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి గారి ఫోటో, ఎన్టీఆర్ ఫోటో ప్రచురించారా లేదా? ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. రామారావు గారు బొమ్మ నామాలు పెట్టి కండువా కట్టి ఎంతో కళగా ఉంటుంది ఆ పాస్బుక్. ప్రతి ఒక్కరు కూడా ఆ పాస్బుక్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. అది వాస్తవం కాదా? ఆ రోజు ఎన్టీ రామారావుకు ముఖ్యమంత్రిగా ఉన్న హోదా మీరు ఉండడం వల్లే మీరు ఆ పాస్బుక్ మీద ఆయన ఫోటో పెట్టారు. మరి ఆయనకున్న అర్హత ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్నదా? మేము పెట్టుకుంటే తప్ప? అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టుకోకూడదు? మరియు ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్లు కావాలన్నా, డెత్ సర్టిఫికేట్లు కావాలన్నా వీటన్నిటి మీద మీ ఫోటో పెట్టుకున్నారే గత 5 సంవత్సరాల్లో. మీ ఫోటోతో కదా ఈ సర్టిఫికేట్లు అన్నీ వచ్చాయి. ఎలక్షన్లో నామినేషన్ వేసేటప్పుడు ఈ రాజకీయ నాయకుడి ఫోటో ఉంది, ఇది రిజెక్ట్ చేస్తాం, వాళ్ళు కొత్త సర్టిఫికేట్ తెచ్చుకుంటే అభ్యర్థులు కొత్త సర్టిఫికేట్ తెచ్చుకున్నారా లేదా? మీరు చేస్తే న్యాయం, మా నాయకుడు చేస్తే తప్పు. ఇది ప్రజలు గమనించాలని నేను చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇంతకన్నా ఆలోచన ఏదైనా ఉందా? ప్రజల్లో ఓట్లు తెచ్చుకోవాలంటే గతంలో మీరు చేసిన మంచి చెప్పండి, తర్వాత మనం చేయబోయే మంచి చెప్పండి. గతంలో మీరు చేసిన మంచి ఏమీ లేకపోయినా కొత్త మంచి చెప్పుకుంటూ పోతున్నారు కొంతమంది నాయకులు, మా పార్టీలో ఉండి పార్టీ మారిన వ్యక్తులు. ఎక్కడికి పోయినా 3 సిలిండర్లు 4,000, ఇంట్లో ప్రతి మహిళకి 1,500. ఎంతమంది మహిళలున్నా ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. గతంలో 2014లో మేనిఫెస్టో ఒకసారి చదువుకోవాలి వాళ్ళు. మహాలక్ష్మి పేరు పెట్టి 25,000 ఇస్తానని చెప్పి ఎంతమందికి ఇచ్చిన అంకి లేదాడ. నిరుద్యోగం ఇచ్చేది చెప్పి ఎంతమందికి ఇచ్చారో లేదు. ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 38,000 ఉద్యోగాలు ఇచ్చారు. మా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇచ్చాడు 58 నెలల కాలంలో. ఈయన గొప్ప నాయకుడా? ఈయన పరిపాలన గొప్పదా లేదా అని ప్రజలు గమనించాలి. ఆర్టీసీని విలీనంలో చేసింది మా నాయకుడు. దాదాపు 48,000 కుటుంబాలని 2 సంవత్సరాల కరోనాలో వీధి పాలు కాకుండా ఇంట్లో పెట్టి జీతం ఇచ్చి కుటుంబాలను కాపాడిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీ ఎంప్లాయీస్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. నేను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా మన జీవన శైలిని, మన కుటుంబాలను కాపాడిన నాయకుడిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోకపోతే దేవుడు కూడా క్షమించడు మనల్ని అనేది మాత్రం గుర్తుంచుకొని మన అందరం కూడా ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఆర్టీసీ వర్కర్స్ అందరికి చెప్పి ఆ కుటుంబాలని రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఓటేయమని 2 ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయమని చెప్పి మీరు అందరూ ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆర్టీసీ ఎంప్లాయీస్ వర్కర్స్కి అందరికి కూడా తెలియజేస్తున్నాం. అది కాకుండా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న 2018-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 19 ఎలక్షన్ వస్తుంటే మహిళలకు పసుపు కుంకుమని 10,000 రూపాయలు వేశారు. లాస్ట్ మినిట్లో 3 నెలల ముందు ఆ రోజు ఇదే ఈసీ ఇదే కోడు అన్నీ అమల్లో ఉన్నాయి. ఆ 10,000 వేయకూడదు అని చెప్పి ఒక పిటిషన్ పెడితే ఆగిపోద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు. ఎవరికైనా పేద మహిళలకు వస్తున్నాయి, మనం అయినా చేయకూడదు, ఏ ప్రభుత్వం ఇచ్చినా పేదలకే ఇస్తున్నారు కాబట్టి వదిలేసి. అంత హృదయం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే
4 సంవత్సరాల 7 నెలల కాలం విద్యార్థులకి, అవ్వాతాతలకి, మహిళలకి నేరుగా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాల్లో డబ్బు వేస్తుంటే ఈ రోజు ఈసీని అడ్డు పెట్టుకొని మహిళలకు రాకుండా చేసింది మీరా కాదా? ఈ ఈ పథకాలు కొత్తయా పాతయా? పాత పథకాలే ఈసీ అడ్డేసినప్పుడు పసుపు కుంకుమ అనే దాన్ని మేము అడ్డేయాలంటే ఎంత పని? 5 నిమిషాల పని. అడ్డేయలేదంటే పేదలకు వచ్చే ఏది కూడా ఏ నాయకుడు కూడా అడ్డుపడకూడదని ఒక భావన, ఒక ఉన్నత ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ రోజు దానికి అడ్డుపడలేదు. ఒక్కసారి మహిళలు, ప్రజలు ఇవన్నింటినీ కంపేర్ చేసుకొని డెవలప్మెంట్ కూడా ఈ మధ్యకాలంలో చాలాసార్లు నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు చెప్పారు, పేపర్లో వస్తుంది. గత ప్రభుత్వం కన్నా బాగా చేస్తున్నాం. అవన్నీ గుర్తుపెట్టుకొని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో ఎంతోమంది ఎంపీలు వచ్చారు. మనం డి కామాక్షి కాంచి ఎంపీని చూస్తున్నాం. కామాక్షి తర్వాత పెంచలయ్య గారు ఒకసారి ఉన్నారు. పెంచలయ్య తర్వాత తెలుగుదేశం పెంచలయ్య ఉన్నాడు. డాక్టర్ అమ్మ గారు ఉన్నారు, బుచ్చిరెడ్డి వాళ్ళు. తర్వాత కుడుముల పద్మశ్రీ ఉన్నారు, రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఉన్నాను, నన్ను గెలిపించమని చెప్పే వేణుంబాక విజయసాయి రెడ్డి లాగా సపరేట్ ఈ 7 నియోజకవర్గాలకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో నేను చేస్తాను, నన్ను గుర్తించండి అని అడిగిన పార్లమెంట్ సభ్యుడు లేడు. అటువంటి పార్లమెంట్ సభ్యుడిని ప్రోత్సహించే బాధ్యత ఓటర్లుగా జిల్లా ప్రజానీకానికి మనకు ఎంతైనా ఉంది. ఒకసారి ఆయన ఆశీర్వదించి పార్లమెంట్స్ పంపిస్తే ఆయన చెప్పిన పనులు చేస్తాడా లేదని చూసేదానికి మనం అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశాన్ని ఒకసారి ప్రజలందరూ ఇచ్చి ఈ యొక్క అభివృద్ధి, విజయసాయి రెడ్డి గారు చెప్పిన అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, ఖలీల్ అహ్మద్ గారిని ఇద్దరిని కూడా గెలిపించాలా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మన రైల్వే స్టేషన్కి ఆధునీకరణకు 100 కోట్లు ఇచ్చాడు పార్లమెంట్ సభ్యుడిగా. గతంలో ఎవరు తేలా. పనబాక లక్ష్మి కొంత అమౌంట్ ఇచ్చింది, తర్వాత అంత పెద్ద అమౌంట్ ఇచ్చింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా అభివృద్ధినే చూస్తాడు. ఆ విధంగా పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా శాంతిని, అభివృద్ధి కోరుకున్న వ్యక్తులు కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజానాయకం ఈ ఇద్దరు వ్యక్తుల్ని అఖండ విజయం చేకూర్చి నెల్లూరు అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు.